ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన వాక్యాంశం, దీనికి ఒక టైటిల్ కూడా రాసుకొని మనం మాట్లాడుకుందాం. ఏదెనులో తల్లి పాఠాలు అని ఈరోజు ఈ వాక్య సందేశం కోసం అంశముగా తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నా. దిస్ క్యాన్ బి ద టైటిల్ ఆఫ్ ద టుడే సర్మన్. ఏదెనులో తల్లి పాఠాలు. ఏదెనులో తల్లి అనగానే మీకు ఎవరు గుర్తొచ్చేశారు? హవ్వమ్మ గారు గుర్తొచ్చారు. మరి ఆ తల్లి మనకు ఏదెనులో నుండి పాఠాలు ఏమైనా నేర్పిస్తుందా అని అడిగితే, ఆ తల్లి దగ్గర నుంచి మనం నేర్చుకునే పాఠాలు చాలా చక్కగా ఉన్నాయి. కానీ ఇవి తల్లి నేర్పే పాఠాలు అంటే కాదు, ఆ తల్లి ద్వారా దేవుడు నేర్పే పాఠాలని అర్థం చేసుకోవాలి. ఏదెనులో తల్లి పాఠాలు అని అంటే మనకు అర్థం కావాల్సింది ఆ తల్లి ద్వారా దేవుడు మనకు నేర్పుచున్న పాఠాలు అని దయచేసి గుర్తిద్దాం. పాఠాలు అనగానే జనరల్గా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, రెండు రకాల పాఠాలు ఉంటాయి. ఒకటి, ఇలా ఉండాలి అని నేర్చుకోవడం కూడా ఒక పాఠమే, ఇలా ఉండకూడదు అని నేర్చుకోవడం కూడా ఒక పాఠమే అవుతుంది. దీనినే మనము డూస్ అండ్ డోంట్స్ అని అంటాం. ఇలా ఉండాలి అని నేర్చుకోవడం పాఠమే, ఇలా ఉండకూడదు అని నేర్చుకోవడం కూడా పాఠమే. మరి ఏంటి ఏదెనులో నుండి ఈ తల్లిని మనం మనసులో ఉంచుకొని ఆ ఏదెనులో ఆవిడ స్థితిని మనము పరిగణలోనికి తీసుకొని నేర్చుకోగలిగే పాఠాలు ఏమైనా ఉన్నాయా అని అడిగితే, ఈరోజు మీ ముందు నేను ఒక 6 విషయాలను ప్రస్తావించాలని ఇష్టపడుతున్నాను. మరి 6 మాట్లాడుకోవడానికి సమయం సరిపోకపోతే ఒక 3 ఈరోజు మనం మాట్లాడుకొని మరొక 3 పాఠాలను వచ్చే వారం మనం మాట్లాడుకుందాం. ఏదెనులో తల్లి పాఠాలు. ఎవరు నేర్పుచున్న పాఠాలు ఇవి? దేవుడు. అంత పెద్దది ఇస్తే బాగోదు టైటిల్కి. ఏదెనులో తల్లి ద్వారా దేవుడు ఇస్తున్న పాఠాలు అంటే ఇంత టైటిల్కి బాగోదని ఏదెనులో తల్లి పాఠాలు అని మనం మాట్లాడుకుంటున్నాం. ఇక ఆ తల్లి గురించి జాగ్రత్తగా మాట్లాడుకుందాం. ఆవిడను మనము హవ్వ అన్న పేరు మీద బైబిల్లో చూస్తున్న సంగతి గుర్తు చేస్తున్నా. హవ్వ అనేటువంటి పేరుకు అర్థం ఈవ్ అని అన్నాం కదా ఇంగ్లీష్లో. దానికి అర్థం జీవము గల లేదా జీవమునిచ్చు లేదా జన్మనిచ్చు అనేటువంటి మీనింగ్ హవ్వ అనేటువంటి పేరుకుందని దయచేసి నోట్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నా. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ ఈవ్, విచ్ మీన్స్ ద లివింగ్, జీవము గల, జీవమునిచ్చు లేదా జన్మనిచ్చు అనేటువంటి అర్థాలు కలిగినటువంటి పదమే హవ్వ అనేటువంటి ఈ స్త్రీకి ఉన్నటువంటి పేరు. ఇక ఆవిడ ఆది తల్లిగా మనం మాట్లాడుకుంటున్నాం. ఆది తల్లి అని అంటే ప్రారంభపు తల్లి. జీవము గల ప్రతి వానికి ఆవిడే తల్లిగా బైబిల్లో మనకు తెలుసు. అయినా కూడా మనం ఒకసారి చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయము 20వ వచనం. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను, ఏలైనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి అని కనబడుతుంది. మొట్టమొదటి స్త్రీ, అందరికీ తల్లి. అందుకే ఆవిడను మనము ఆది తల్లి అని మనం పిలుచుకుంటున్నాం. అయితే ఆదికాండము 3వ అధ్యాయము అని అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే, మైండ్లో స్ట్రైక్ అయ్యేటువంటి విషయం ఏంటి? హవ్వమ్మ గారు పండు తెంపి ఈరోజు ప్రపంచ పరిస్థితి గందరగోళం అవ్వడానికి ఆవిడ కారణమైంది అనేటువంటి ఆలోచనలే మనకు ఎక్కువగా తడుతూ ఉంటాయి. మనకు హవ్వమ్మ పేరు వినగానే పండు తెంపింది అన్న పాయింటే వెంటనే గుర్తొస్తూ ఉంటుంది. తొందరపడినది అన్న పాయింట్ మనకు గుర్తొస్తుంది. ఆ రోజు ఆవిడ పండు తెంపడం చేత ఈరోజు మనందరి జీవితాలు కూడా ఇలా అయిపోయాయి అని కూడా ఒక అడుగు ముందుకేసి ఆలోచించిన దాఖలాలు కూడా లేకపోలేదు. సరే, ఆదికాండం 3వ అధ్యాయంలో హవ్వమ్మ గారు పండు తెంపడము తప్పే, తన జీవితాన్ని ఆవిడ కష్టాలలోనికి నెట్టుకోవడము అది కూడా కరెక్టే, ఇవన్నీ కరెక్టే. కానీ ఈరోజు దేవుడు మనకు తన జీవితాన్ని ముందుంచి ఒకవేళ పాఠాలు నేర్పించితే ఏం నేర్పిస్తున్నాడని ఆలోచిస్తే, జ్ఞానవంతులు ఎప్పుడు కూడా చేసే ఒక పని, మన కళ్ళెదుట ఎవరైనా కూడా ఒక తప్పు చేయడమో బలహీన పడడమో లేదా ఇతరత్ర ఇలాంటివి ఏదైనా జరిగితే జ్ఞానవంతులు చేసే పని, నేను కూడా అలాంటి రక్తమాంసములు కలిగిన మనిషినే కదా, నా ఎదురుగున్నటువంటి వ్యక్తి ఇలా తప్పు చేస్తే నేను కూడా చెయ్యక ఎలా ఉంటాను, అలానే నేను కూడా అదే రక్తమాంసములు కలిగి జీవిస్తున్నటువంటి భూమి మీద ఒక ప్రాణిని, తను పడిపోతే నేను కూడా పడిపోయే అవకాశం ఉందిగా. మన కళ్ళ ముందు యాక్సిడెంట్లో ఒక వ్యక్తి చనిపోతే
అలా నిర్లక్ష్యంగా నేను డ్రైవింగ్ చేస్తే నేను కూడా అలా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని మిగిలిన వెనకలున్న వాళ్ళు ఆలోచిస్తే జ్ఞానవంతులు అవుతారు. కానీ ఏ బస్సు తగిలో ఏ లారీ తగిలో అతను చనిపోయాడు కానీ నేనెందుకు చనిపోతాను బస్సు తగిలితే అని అనుకుంటే బుద్ధిహీనుడు అవుతాడు. మనిషి అన్నవాడికి ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే దాని వలన జరిగే నష్టం అనేది ఎవరికైనా ఈక్వల్గానే జరుగుతుంది. నీకు జరిగింది కానీ నాకు జరగదనడానికి వీల్లేదు. రైలు కింద తలకాయ పెడితే ఎవరి తలకాయనే ఎగిరిపోతుంది. వాళ్ళ తలకాయ ఎగిరింది నాదెందుకు ఎగురుతుంది అనుకుంటే బుద్ధిహీనత అది. అందుకే గలతీ పత్రిక 6వ అధ్యాయంలో భక్తుడైన పౌలు గారు ఒక చక్కని సంగతిని మనకు నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు. చూద్దామా? గలతీ పత్రిక 6వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం దయచేసి. ఎవరైనా గలతీ పత్రిక 6వ అధ్యాయం మొదటి నుంచి. సహోదరులారా, ఆ మాట చూడండి. ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల, ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల అంటే అర్థం ఏంటి? ఎవరైనా తప్పు చేస్తే పడిపోతే, పాపంలో పడిపోతే అని అర్థం. అలా ఎవరైనా మన కళ్ళెదుట ఒక తప్పిదములో చిక్కుకొనిన ఎడల అప్పుడు మన పరిస్థితి ఎలా ఉండాలి? ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమోనని తన విషయమై చూచుకోవాలి. అది బుద్ధిమంతులు చేసే పని. వాడు పడిపోయాడు కనుక నేను ఎక్కడ పడిపోతాను అని మన గురించి మనం ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండడం కాదు, కానీ అసలు మన గురించి మనం ఇగ్నోరెంట్గా ఉండడం కాదు, కానీ మన గురించి ఆలోచన లేకుండా బ్రతకడం కాదు. కానీ నాలాంటి మనిషి పడిపోతే ఖచ్చితంగా నేను కూడా పడిపోయే అవకాశం ఉంది, జాగ్రత్త పడాలి. మరి ఈరోజు హవ్వమ్మ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆవిడ కూడా మనలాగానే రక్త మాంసములు కలిగినటువంటి ఒక మనిషి. తన జీవితంలో ఆవిడ ఒక తప్పిదంలో పడిపోయింది. తరతరాలుగా మనం చదువుకుంటూ వస్తున్నాం ఈ చరిత్ర. ఆ చరిత్ర మనం చదివేటప్పుడు ఆవిడ పడిపోయింది అని మనం 100 సార్లు మాట్లాడుకోవడం కంటే ఆవిడ పడిపోయింది కనుక నేనెందుకు పడిపోను, నాలాంటి మనిషి ఒక చరిత్రలో, ఈ చరిత్రలో ఒకసారి పడిపోయినప్పుడు నేను ఎందుకు పడిపోను అనుకోవడం మాత్రమే కాదు, నేను ఎందుకు పడిపోయి ఉండను, నేను కూడా పడిపోతానేమో అని కాదు. ఇప్పటికే మన వయసు చాలా అయిపోయింది. పడిపోతానేమో అని కాదు, ఇప్పటికే నేను అలాంటి తప్పులు చేసేసానేమో, అలా పడిపోయానేమో అని ఆలోచిస్తే మనం బుద్ధిమంతులం అవుతాం. ఈరోజు కొన్ని విషయాలు ఒక్కొక్క పాయింట్గా మీ ముందుకు నేను తీసుకొని వస్తుండగా, ఒకవేళ మన జీవితంలో ఇలాంటిది జరిగిందేమో అని మనము ప్రశ్నించుకోవడం చాలా మంచిది, పరిశీలించుకోవడం చాలా మంచిది. అది కనుక జరిగితే ఇక హవ్వమ్మ గారి గురించి కాదు, కానీ మన గురించి మనం ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఎదుటివాడి మీద వేలెత్తి చూపడం కాదు, కానీ ఒకవేళ వేలెత్తి చూపినా కూడా మిగిలిన 4 వేలు మన వైపు చూపుకుంటే మనం మెరుగు అవుతాం అనేది నా ఉద్దేశం. ఇక జాగ్రత్తగా ఈ 6 పాఠాలలో మొదటి పాఠం దగ్గరకు వద్దాం. మనకు సమయాన్ని బట్టి ఈరోజు కుదిరితే 6 లేదంటే 3 పాఠాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1 వద్దాం. ముందుగా ఆదికాండము 3వ అధ్యాయం సందర్భాన్ని ఒకసారి చదువుకుందాం. ప్రారంభం నుండి దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనేను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తినుదినమున మీ కనులు తెరువబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు నై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. అంతవరకు మనం చదువుకున్నాం. చాలు. ఎన్నో వచనం వరకు? అది 6వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఇది సందర్భం తెలిసినదే, రైట్. మరి ఇప్పుడు జాగ్రత్తగా మనము దీన్ని నెమరు వేసుకోగలిగితే, ధ్యానించగలిగితే, ఇప్పుడు చదివినటువంటి కాంటెక్స్ట్లో హవ్వమ్మ గారు చేసినదేంటి? ఒకటే మాటలో చెప్పాలనంటే, నిషేధించబడినటువంటి ఒక చెట్టు, ఆ చెట్టు యొక్క ఫలమును ఆవిడ ఆశించడం,
దాన్ని తీసుకోవడం, ఆ పండును ఆవిడ తినడం. ఇది చేసింది ఒక మాటలో చెప్తే. ఏ చెట్టు దగ్గరకైతే ఆవిడ వెళ్ళినదో, ఏ వృక్ష ఫలములైతే ఆవిడ తిన్నదో, ఏ వృక్ష ఫలములు తిని ఆవిడ పాపంలో పడిపోయినదో, ఆ వృక్ష ఫలముల గురించి అంతకుముందు చాప్టర్లో ఆవిడకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వబడింది. తన కుటుంబానికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వబడింది. తన ఇంటి యజమానికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వబడి, నీ కుటుంబం ఎప్పుడు కూడా ఆ చెట్టు దరిదాపుల్లోకి వెళ్ళకూడదు, ఆ చెట్టును మీరు ఆశించకూడదు, ఆ చెట్టు ఫలములు మీరు తినకూడదు. ఇది ఏదైనా వనంలో వారికి ఉన్నటువంటి ఒక బలమైనటువంటి కట్టడ. ఇట్ వాజ్ ఎ వెరీ సీరియస్ ఇన్స్ట్రక్షన్ ఫర్ దెమ్. 2వ అధ్యాయంలో దాన్ని ఒకసారి చదువుకుందాం. ఈ చెట్టు గురించి దేవుడు వారికి ఏమని తెలియజేశాడో చూద్దాం జాగ్రత్తగా. 17వ వచనం చూద్దామా? 2వ అధ్యాయము 17వ వచనం, కానీ 16 నుంచి చదువుకుంటే బాగుంటుందేమో. 16 నుంచి చూద్దాం. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. ఆలోచించండి, ఆ తోటలో ఎన్ని వృక్షాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు తినడానికి అనుమతి ఉంది? అన్నీ. ఎన్ని అన్నదానికి అన్నీ. ప్రతి వృక్షము దగ్గరికి వెళ్ళి వారు ఆ పండు తిని, ఆ ఫలములను తిని వారు జీవించవచ్చు, బ్రతకవచ్చు, చక్కగా సంతోషించవచ్చు అన్న చక్కని వాతావరణం వారికి ఉంది ఏదైనా వనంలో. అన్నీ తినవచ్చు 16వ వచనం. కానీ 17వ వచనంలో, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, వాటిని నువ్వు తినుదినమున నిశ్చయంగా చచ్చెదవు. ఇప్పుడు ఏదైనా వనంలో ఈ తల్లికి ఉన్నటువంటి అవకాశం ఏంటి అని అడిగితే, ఏదైనా వనంలో ఆవిడకి అన్నీ ఉన్నాయి. అన్నీ చేసిన దేవుడు అన్నీ ఇచ్చి ఒకటి తినొద్దని చెప్పాడు. అది 2వ అధ్యాయం. కానీ 3వ అధ్యాయానికి వచ్చేసరికి ఆవిడ అన్నిటిని విడిచిపెట్టి తన దగ్గర లేనిది, తాను ముట్టకూడనిది, కోరుకొననిది, కోరుకొనే ఒక స్థితి లేనిది, కోరదగనిది, ఇది బాగుంది తెలుగులో, కోరదగనిది దాన్ని కోరుకుంది. మొదటి పాఠం మాట్లాడుకుంటున్నాం. మొదటి తప్పు ఆవిడ చేసినది, తనకు ఉన్న వాటినన్నిటినీ పక్కన పెట్టింది, అవి గుర్తించట్లేదు. నాకు ఇన్ని ఉన్నాయి కదా, దాన్ని బట్టి దేవునికి స్తోత్రం, ఇన్ని ఇచ్చిన దేవునికి స్తోత్రం అని అనుకోకుండా లేని దానికోసం పరుగులెత్తడం. లేని దానికోసం పరుగులెత్తే క్రమంలో ఉన్నదానిని గుర్తించకపోవడం. ఈ పాయింట్ జాగ్రత్తగా మనం సీరియస్గా తీసుకుందాం. హవ్వమ్మ గారు పడిపోవడానికి గల కారణాలలో ఒక కారణం, తనకు దేవుడిచ్చినవి గుర్తించక, దేవుడు ఏ పరిధిలో అయితే నిన్ను పెట్టాడో దానిని గుర్తించక, ఐడెంటిఫై చేయక, లేని దాన్ని కోరుకొని లేని దానికోసం పరుగులెత్తడం. ఇలా నేను రిపీట్ చేయడానికి గల కారణం, ఒక్కసారి మన జీవితంలో ఇలాంటిది ఏమైనా జరుగుతుందా అని మనం పరిశీలించుకోవడానికి ఒక చక్కని అవకాశం. హవ్వమ్మ గారికి ఏదేనంలో దేవుడు ఇన్ని ఇచ్చాడు, ఇచ్చినన్ని పక్కన పెట్టింది, లేని దానికోసం పరుగులెత్తుతుంది. దేవుడు నీకు అది ఇవ్వలేదు అని అంటే నీకు అది మంచిది కాదని, ప్రమాదం అని చెప్పాడా? అది నీకు మంచిది కాదనే దేవుడు ఇవ్వలేదు. ఒకవేళ అది ఇవ్వాలి అని అనుకుంటే ఇస్తాడేమో ఫ్యూచర్లో, కానీ ఇప్పుడైతే వద్దన్నాడు. ఇప్పుడు నీకు మంచిది కాదు. దేవుడు ఇవ్వలేదు అని అంటే అది మనకు మంచిది కాదు కనుక ఇవ్వలేదు అని అనుకుని అంటే బాగుండేది. కానీ దేవుడిచ్చినవి గుర్తించక లేని దానికోసం పరుగులెత్తడం హవ్వమ్మ గారు చేసిన మొదటి తప్పిదమని మనం చెప్పొచ్చు. ఆల్ రైట్, ఏదైనా వనంలో దేవుడు ఆవిడకిచ్చినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆవిడ అనుభవిస్తూ దేవుని స్తుతించవచ్చు, దేవుని మహిమపరచవచ్చు, దేవునితో ఒక చక్కని సహవాసం తాను కలిగి ఉండొచ్చు. ఎలా ఉంటే దేవుడు తనతో సహవాసం కలిగి ఉంటాడో, ఎలా ఉంటే దేవుడు తనకు దగ్గరగా ఉంటాడో, ఎలా ఉంటే ఏదైనా వనంలో దేవునితో తనకు స్నేహబంధం ఉంటుందో ఆ స్థితిని ఆవిడ గుర్తించలేకపోయింది. నోట్ దిస్ పాయింట్ ప్లీజ్. హవ్వమ్మ గారికి ఏదైనా వనంలో ఉన్న అవకాశం ఏంటి? పండ్లు తినడమే కాదు అవకాశం, దేవుడు తనకు దగ్గరగా ఉండే అవకాశం, తాను దేవునికి దగ్గరగా ఉండే అవకాశం, దేవునితో సహవాసం ఉండే అవకాశం, దేవునితో ఒక చక్కని ఆరోగ్యకరమైనటువంటి అనుబంధం ఉండే అవకాశం. దీన్నంతటిని ఆవిడ గుర్తించలేనిక
ఒక బలహీనమైనటువంటి స్థితిలోనికి ఆవిడ జారిపోయింది. ఆ రోజు ఆ తల్లికి దేవుడు ఎలాంటి అవకాశం ఇచ్చాడో ఈరోజు ఈ మాటలు మాట్లాడుకుంటున్న మనందరి జీవితాల్లో దేవుడు అదే కార్యం చేశాడు. మనందరి జీవితాల్లో కూడా దేవుడు తాను మనకు సమీపంగా ఉండే స్థితిని ఆయన మనకు కల్పిస్తూ ఉంటాడు. మనము దేవునికి సమీపంగా ఉండే స్థితిని ఆయన కల్పించి దానికి అవసరమైనవి మనకిస్తాడు. యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెదుకుడి అంటే ఆయన దొరికే కాలం, ఆయన దొరికే స్థితి, ఆయన మనకు అందుబాటులో ఉండే స్థితి, మనం ఆయనకు దగ్గరగా ఉండేటువంటి స్థితిని ప్రతి మనిషికి తన జీవితంలో ఇస్తాడు. అది గుర్తించకపోతే ఏదెనులో తల్లి ఏ తప్పు చేసిందో మన జీవితంలో ఆ తప్పు జరుగుతున్నట్టే. ఒకసారి మన జీవితాలు ఆలోచిద్దాం. మనకు ఊహ తెలిసినప్పటి నుంచి బైబిల్ తెలియదేమో, ఊహ తెలిసినప్పటి నుంచి నిజదేవుని గురించి ఎరిగిన స్థితిలో మనం లేమేమో, ఈ జీవిత ప్రయాణంలో మధ్యలో దేవుణ్ణి తెలుసుకున్నామేమో. ఒకవేళ అదే కనుక నిజమైతే అలా మధ్యలో తెలుసుకోవడానికి నీకు అవకాశం ఇచ్చింది ఎవరు? అలా మధ్యలో తెలుసుకోవడానికి నీకు ఆ స్థితిని కల్పించింది ఎవరు? దేవుడు. నువ్వు నాకు దగ్గర అవ్వాలని కోరుకుంటున్నాను ఆయన, వస్తావా బిడ్డ అని దేవుడే మెట్టు దిగి మనకు దగ్గరై మనము ఆయనకు దగ్గరగా ఉండేటువంటి స్థితిని దేవుడు కల్పించి అలా ఉండమని చెబుతాడు. ఒక్కసారి సురేష్ దగ్గరకు వస్తే ఒక మాట చెప్తాను. యు కమ్ హియర్. సురేష్ వచ్చేసి మధ్యలో దేవుని తెలుసుకున్నవాడు. పుట్టుకతో క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడు కాదు, మధ్యలో తెలుసుకున్నవాడు. మరి ఈరోజు నువ్వు దేవుణ్ణి తెలుసుకోవడాన్ని బట్టి నువ్వు ఆనందిస్తున్నావంటే ఎస్ అనే చెబుతాడు. ఇది దేవుడిచ్చిన అవకాశం తనకి. ఒకవేళ ప్రభువును తెలుసుకోకుండా ఈరోజు జీవితం అలానే ఉండి ఉంటే, బైబిల్ అన్నదే తనకు దగ్గర అవ్వకుండా ఉండే జీవితం ఉండి ఉంటే ఈరోజు తన జీవితం మరోలా ఉండేది. ఎక్కడెక్కడ పనిచేసావు నువ్వు? గుజరాత్లో పనిచేసావు, ఒరిస్సాలో పనిచేసావు కదా, ఇన్ని రాష్ట్రాల్లో పనిచేశాడు, ఎక్కడెక్కడో తిరిగాడు. ఇన్ని చోట్ల పని చేసిన దేవుడు ఒకానొక సమయాన తనను పట్టుకొని తనను ఏదెనులో ఉంచాడు అని అంటున్నాను నేను. ఎక్కడ ఉంచాడు? ఏదెనులో ఉంచాడు. ఏదెనులో ఉంచడం అంటే, ఏదెను అంటే ఏంటి? దేవుడు మనకు దగ్గరగా ఉన్న వాతావరణమే ఏదెను. మనము దేవునికి దగ్గరగా ఉన్నటువంటి స్థితే ఏదెనులో బ్రతకడం. ఏదెనులో లేని ఈ కుమారుణ్ణి దేవుడు ఏదెనులో ఉంచాడు. ఆ ఏదెనులో ఉంచడమే కాదు, తనకు వాక్యాన్ని దగ్గరికి ఇచ్చాడు. తాను దగ్గరుండాలని ఆశించి తనకు అసలు ఎక్కడో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిని కాస్త ఎక్కువగా దేవుని పరిచర్యలో ఉండేటువంటి అవకాశం ఉండే చోటికి నడిపించి ఈరోజు తను కుటుంబ పోషణ కోసం ఒకవేళ ఉద్యోగం చేసుకుంటున్న పరిచర్యలో ఉండేటువంటి అవకాశం తన కుమారునికి దేవుడు దయచేశాడు. ఇప్పుడు సురేష్ ఎక్కడున్నట్టు? హైదరాబాద్లోనా? ఏదెనులోనా? ఏదెనులో ఉన్నాడు. ఇప్పుడు సురేష్ ఏం చేయాలి? దేవుడు ఏదెనులో నాకు ఇచ్చిన స్థితి ఇది అని గుర్తించాలి. గుర్తించాడు కూడా. ఎలా గుర్తించాడని అడిగితే, ఆల్రెడీ తను ఒక లెక్చరర్గా పనిచేస్తున్నాడు. ఆల్రెడీ ఒక కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. తనకు అక్కడ కొంచెం జీతం వస్తుంది. అయితే మరొక చోట మరొక పెద్ద ఆఫర్ వచ్చింది తనకి. మరొక పెద్ద ఆఫర్ వచ్చింది తనకి. పెద్ద జీతం, ఎక్కువ జీతం, ఇంతకంటే పెద్ద ఉద్యోగం. కానీ తను ఆలోచించి నిర్ణయం తీసుకొని ఎక్కువ జీతం కోసం వెళితే ఈరోజు నాకున్నటువంటి పరిచర్యలో నేను రాజీ పడాల్సి వస్తుంది, ఈ పరిచర్యను తగ్గించుకోవాల్సి వస్తుంది, ఈ పరిచర్యలో ఎక్కువ ఉండేటువంటి అవకాశం నాకు లేదని, ఆ ఎక్కువ జీతం వద్దు నాకు, ఈ తక్కువ జీతంతోనే నేను పరిచర్యలో ఉంటానని నిర్ణయం తీసుకొని పరిచర్యలో కొనసాగుతున్నాడు. ఎంత బిజీగా ఎన్ని యాక్టివిటీస్ని ఈరోజు పరిచర్య ధర్మాలను బాధ్యతలను భుజాన వేసుకొని ముందుకెళ్తున్నాడో మనందరికీ బాగా తెలుసు. ఇక్కడ నేను పోగొట్టలేదు, వాస్తవాలు మాట్లాడుతాను. ఎందుకు అని అడిగితే, తనకు ఏదేను వాతావరణం అన్న పదజాలాలు తెలియకపోవచ్చు, కానీ తను ఆలోచించింది మాత్రం ఒకటే,
నేను ఏదో సంపాదించడం కోసం పరిగెత్తితే నేను దేవునికి దూరం అవుతానేమో, దేవుని పరిచర్యకు దూరం అవుతానేమో, ఈ పరిచర్యలో నేను ఉండనేమో అనేటువంటి ఉద్దేశంతో తాను ఈ ఉన్న స్థితి చాలు, దేవుడిచ్చిన స్థితి చాలు అనేటువంటి పాయింట్. వివాహం విషయం కూడా నేను చాలాసార్లు మాట్లాడినప్పుడు తను ఒకే ఒక పాయింట్ పైన వివాహం వాయిదా వేసుకుంటూ వస్తున్నాడు. ఉన్న వాటిలో చెప్తున్నాను. ఏమిటి అని అడిగితే, తీరా నేను వివాహం చేసుకున్న తర్వాత నాకున్న ఇంత పరిచర్యను అర్థం చేసుకునే మనిషి రాకపోతే ఈ పరిచర్య నాకు ఇబ్బంది అవుతుందేమో అని వివాహాన్ని వాయిదా వేసుకుంటూ వస్తున్నాడు కొన్ని సంవత్సరాలు. ఎవరిని తెచ్చినా కూడా మరి నాకు రేపు పొద్దున సేవలో నన్ను సహకరించకపోతే ఇబ్బంది అవుతుందేమో అని ఆ పాయింట్ను బట్టే వాయిదాలు వేసుకుంటూ వస్తున్నాడు. అంటే ఏంటి తన ఆలోచన? ఇక్కడ మీ అందరికీ ఇక్కడ ఇన్స్పిరేషన్గా ఉండాలన్న ఉద్దేశంతోనే చెబుతున్నాను. బికాజ్ ఐ హ్యావ్ నో హిమ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. దేవుడిచ్చిన స్థితి ఏమిటది? తాను మనకు దగ్గరగా ఉండే స్థితి. ప్రియ సహోదరుడా, సోదరి, ఈరోజు దేవుడు మీకు దగ్గరగా ఉండాలని దేవుడు ఈరోజు ఈ స్థితిలో ఉంచాడేమో. మీరు తనకు దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంతో దేవుడు మీకు ఈ స్థితిని ఇచ్చాడేమో. అది మీరు గుర్తిస్తున్నారా అని అడుగుతున్నాను నేను నేరుగా. అలా గుర్తించకుండా ఇంకా దేనికోసం పరుగులు ఎత్తుతున్నారా? ఆ పరిగెత్తే క్రమంలో చచ్చిపోతే నీనెవెకెళ్ళి నేను చెప్పిన మాటలు చెప్పు నాయన అన్నాడు. ఎవరితో? యోనా గారితో. నేను వెళ్ళను నీనెవకు, తర్షీష్కి వెళ్తానని వెళ్ళిపోయాడు. నీనెవకెళ్ళి ఆయన మాటలు చెప్పడం అనేది ఆయనకి ఇచ్చిన భాగ్యం, ధన్యత. అది గుర్తించలేదు యోనా గారు. సొంత ఆలోచనతో, స్వబుద్ధితో ఇంకెక్కడికో వెళ్ళిపోదామన్న ప్రయత్నంలో ఓడెక్కాడు. ప్రమాదం వచ్చేసింది. ఎదుర్కొన్నాడు ప్రమాదం. ఓడలో నుంచి సముద్రంలో పడిపోయాడు. ఇంకా ప్రమాదం. ఇంకా చచ్చిపోవాల్సిందే సముద్రంలో పడితే. ఎందుకో దేవుడు మళ్ళీ ఆయన కృపను, కరుణను కుమ్మరించి ఒక చేపను పంపించి ఆయనను కాపాడుకున్నాడు. అక్కడి నుంచి మళ్ళీ నీనెవెకు తెచ్చిపెట్టాడు. నీనెవెలో దేవుని పరిచర్యలో ఉండడం అన్నది యోనా గారు ఎక్కడున్నట్టు? ఏదెనులో ఉన్నట్టు. యోనా గారు ఏదెనులో అనగా నీనెవెలో. అపార్థం చేసుకోకూడదు మళ్ళీ. ఏదైనా నీనెవె ఎట్లా అవుతుందని. ఆయన పరిచర్యలో ఉండడమే ఏదెనులో ఉండడం. దానివలన ఒక పట్టణమే మారిపోయింది. ఓడెక్కి తర్షీష్కి వెళ్ళిపోయింటే నీనెవె సంగతి తర్వాత దేవుడు ఎరుగు. ఈయన పరిస్థితి ఏంటి? హవం ఒకటే తప్పు చేసిందా? దేవుడు తనకిచ్చిన స్థితిని గుర్తించకపోవడం అన్నది హవమ్మ మాత్రమే చేసిందా? మనందరం కూడా చేస్తున్నామా? యోనా గారు కూడా చేసింది అదే. బహుశా మనందరం అదే చేస్తున్నామేమో. ఈరోజు దేవుడు మనకేమి ఇచ్చాడు? ఆ ఇచ్చినది మనం గుర్తిస్తున్నామా అనేది పాయింట్ ఇక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనము ఆ స్థితిని గుర్తిస్తున్నామా అనేది పాయింట్ ఇక్కడ. నేనున్నాను, నాకు దేవుడు పరిచర్యను ఇచ్చాడు. ఇప్పుడు నేను ఎక్కడున్నట్టో చెప్పండి? ఏదెను వనంలో. ఈ ఏదెను వనంలో దేవుడు నాకు ఇచ్చిన స్థితిని గాలి కొదిలేసి ఊరును ఉద్ధరిస్తానని బయలుదేరితే దౌర్భాగ్యుడిని అవుతాను. ఈ లోకం ఇన్ని ఆప్షన్స్ చూపిస్తుంది మనకు. మనకు ఆ ఆప్షన్స్ అన్నిటిని మనం చూసి ఆకర్షితులమై ఉన్న స్థితిని విడిచిపెట్టి వాటి కోసం పరిగెత్తితే తర్షీషుకు బయలుదేరినట్టే. తర్షీషుకు బయలుదేరితే తర్షీషు చూడము, దేవుడిచ్చిన ఏదెనును పోగొట్టుకొని ఏ నడి సముద్రంలో మునిగిపోయి చావకు తప్పదు. గుర్తుపెట్టుకోండి, దేవుడిచ్చిన ఆయనకు దగ్గరగున్న అవకాశం ఏదేనైతే దాన్ని దూరం చేసుకుంటే కష్టాలు తప్పవు. తర్షీషులో నేను తాండవం వెళ్తానంటే కుదరదు. పరిచర్య వద్దు, తర్షీషు ముద్దంటే కుదరదు. ఏమవుతుందిలే అని ప్రయాణం చేస్తే నీ కోసం సముద్రం ఎదురు చూస్తుంది, తుఫాన్ ఎదురు చూస్తుంది, గాలి ఎదురు చూస్తుంది, పెనుగాలి ఎదురు చూస్తుంది ముంచడానికి. చేస్తున్నామేమో తప్పు.
నిలబడి నీళ్లు తాగే అవకాశం ఇస్తే వద్దు ప్రభువా పరిగెత్తి పాలు తాగుతామంటున్నామేమో మనం. అయితే మనము కూడా ఏదేనులో జరిగిన తప్పును మన జీవితంలో రిపీట్ చేస్తున్నట్టే. మన జీవితానికి ఎప్పుడు ఇదే ప్రాముఖ్యమైనదై ఉండాలి. మనము దేవునికి సమీపంగా ఉండే ఒక స్థితే మన జీవితానికి అత్యంత ప్రాముఖ్యమైన దానిగా ఉండాలి. దానికి సపోర్టివ్గా మిగిలినవన్నీ, అది నీ చదువులు కావచ్చు, నీ స్కిల్స్ కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు. ఉద్యోగం ఉంది కదా అని దేవునికి దగ్గరగా ఉండే అవకాశాన్ని నువ్వు పోగొట్టుకోకు. చదువుల కోసం అనేసి దేవునికి దగ్గరగా ఉండే అవకాశం నువ్వు పోగొట్టుకోకు. వ్యాపారం కోసం దేవునికి దగ్గరగా ఉండే అవకాశం నువ్వు పోగొట్టుకోకు. మనందరికి అప్లై అవుతుంది ఇది. సాతాను మనకిన్ని చూపిస్తాడు. ఏం చేస్తావు నువ్వు, 20 సేవ అంటావు, పరిచర్య అంటావు, బైబిల్ అంటావు, పరిచర్య ఏంటిదంతా, ఎలా బతుకుతావు నువ్వు అంటాడు. ఎలా బతుకుతావు నువ్వు? నీ ఫ్యూచర్ గురించి ఏమైనా ఆలోచన ఉందా నీకు? ఎలా బతకాలి? ఇలానే కనుక నీ బతుకు ఇట్లా ఏడిస్తే అదేంటోనండి మా వాడు ఎప్పుడు దేవుడు 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 దేవుడు, ఎప్పుడు దేవుడు అంటే ఎలా బతుకుతాడండి? వదిలే మరి, దయ్యం 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 అనుకుని బతికించాం ఇంకంతే. మరి నేను నీకు దగ్గరగా ఉండాలనుకుంటున్నాను ప్రభువా, అలాంటి వాతావరణంలో నన్ను ఉంచు అని అంటే అన్నం పెట్టకుండా చంపుతాడా దేవుడు? ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము, ఇదా మన ఆలోచనలు? ఎలా బతికేదము? అబ్బే, మనము దేవుని పిల్లలం కామలాంటప్పుడు మన ఊపిరి, మన శ్వాస ఎప్పుడు ఒకటే ఉండాలి. నేను దేవునికి దగ్గరగా ఉండాలి. ఉప్పు కారమైనా తినేసి బతుకుతాను. అదే మొన్న అన్నాను కదా, నరకంలో ప్యాలెస్లో ఉండడం కంటే పరలోకంలో గుడారంలో ఉండడం మంచిది. ఎస్ ఆర్ నో? మరి ఇంకేంటి? ఏదెనులో ఒక మనిషి జీవితంలో జరిగింది. దేవునికి దగ్గరగా ఉన్న స్థితి నుంచి ఆవిడ దూరమై తనది కాని దానికోసం పరుగులెత్తింది. దేవునికి తనను దూరం చేసే దానికోసం పరుగులెత్తింది. అది ఆవిడ చేసిందని మనం మాట్లాడుకోవట్లా. నేను హవమ్మ గారిని ఎప్పుడు గౌరవిస్తాను. ఎందుకంటే 3వ అధ్యాయము నేను చదివాను ఆదికాండంలో, 4వ అధ్యాయం కూడా చదివాను. 3వ అధ్యాయంలో ఆవిడ తప్పు చేసింది కరెక్టే, 4వ అధ్యాయంలో ఆవిడ ఆదర్శవంతురాలిగా కనబడుతుంది. ఫ్యూచర్లో దాన్ని మాట్లాడుకుందాం. అమ్మగారిని ఏమనట్లా, అమ్మ తప్పు చేసింది అనే ముందుగా మనం ఎంత భయంకరంలో ఒకసారి చూద్దాం రండి అంటున్నాను నేను. మనమేదో అక్కడేదో ఓ అన్నట్టుగా కాదు, కానీ మన బతుకులో ఆవిడ ఒక్కసారి చేసింది, మనది ప్రతిరోజు జరుగుతుంది. ఆవిడ ఒక్కసారి చేసింది. మన జీవితంలో తప్పు జరుగుతుంటే గుర్తిద్దాం. తనకు దగ్గరగా ఉండే అవకాశం దేవుడు ఇచ్చి ఉండగా దాన్ని మనం గుర్తించకుండా పరుగులెత్తుతున్నామేమో. జాగ్రత్త. మనం సాధించేదేమీ లేదు దీని వలన. ఈరోజు మీరు దేవునికి దగ్గరగా ఉంటుంటే ఏదెనులో ఉంచాడు గుర్తించండి. ఏదెనులో నీకు చాలా ఉన్నాయి గుర్తించండి. అన్నీ ఉన్నాయట ఏదెనులో దేవునికి దగ్గరగా ఉండడానికి. అన్నిటిలో ఏ ఒక్కటి కనపడట్లేదా మనకు? దేనికోసమో పరుగులెత్తి, ఒక్కదానికోసం పరుగులెత్తి చివరికి వాళ్ళ కుటుంబ పరిస్థితి అయిపోయింది. ఏదేను వనాన్నే కోల్పోయి అడుగు పెట్టారంటే చంపేస్తాను అన్నాడు అంతే. దేవదూతలను అక్కడ పెట్టి అడుగు పెట్టారంటే చంపేస్తాను, గెట్అవుట్ అన్నాడు అంతే. అంటే ఒక్కసారి దూరం అయితే మళ్ళీ దగ్గర అవ్వడానికి చాలా టైం పడుతుందన్నమాట. ఒక్కసారి ఏదేనుకు దూరం అయితే మరలా ఏదేనులోనికి రావడం ఎంత కష్టమో మనం గుర్తించాలి. దేవుడు నీకు ఇచ్చిన ధన్యత, దేవుడు నీకు ఇచ్చిన భాగ్యం, దేవుడు నీకు ఇచ్చిన ఘనత మీరు గుర్తించకుండా దాన్ని చూద్దాములే అని పోగొట్టుకుంటే మరలా దాన్ని దక్కించుకోవడానికి
నీకు సమయం ఉంటుందో ఉండదో. అందరూ యోనాలు కాదుగా దేవుడు పట్టుకొని మళ్ళీ జుట్టు పట్టుకొని లాగడానికి. యోనా గారికి తిమింగలం పంపించాడు, నాకు కూడా ఒక సింహాన్ని పంపిస్తాడు అనుకుంటే కుదరదు. ఇక్కడ ఎత్తుకొని రావడానికి కుదరదు. సంఘ పరిచర్యలో చక్కగా కీర్తనలు పాటలు పాడే ఒక పరిచర్య నీకు ఇచ్చాడా, నిలబెట్టుకో. వాక్యం చెప్పే పరిచర్య, వాక్య పరిచర్యలో నీకు దేవుడు ఒక అవకాశం ఉందా, దాన్ని నిలబెట్టుకో. సంఘ కార్యక్రమాల్లో పాలి భాగస్తునిగా పాలి భాగస్తురాలిగా ఉండే అవకాశం దేవుడు ఇచ్చాడా, నిలబెట్టుకుందాం. కారణం మనం ఏదేనిలో ఉన్నాం కనుక. దాని విలువ తెలియక, దేవుడు మనకిచ్చిన స్థితి యొక్క వాల్యూ మనకు అర్థం కాక, దేనికోసమో ఒకవేళ మనం పరిగెత్తుతుంటే జాగ్రత్త. చరిత్ర చెబుతోంది, నీ కోసం పెను తుఫాను ఎదురు చూస్తోంది, పెను గాలి ఎదురు చూస్తోంది. మనము అచీవ్ చేయగలిగేది ఏమీ ఉండదు దేవునికి దూరమై. సౌలు గారు పౌలుగా పిలువబడక ముందు ఆయన కూడా ఏదేదో సాధిద్దామని అనుకున్నాడు. చాలా చాలా పవర్ఫుల్ మ్యాన్ ఆయన. చిటికేస్తే తన కన్నుసన్నల్లో ఏం జరగాలంటే అవి జరిగేవి. యెరూషలేము నుండి బయలుదేరి దమస్కుకు ప్రయాణం కట్టి ఏదేదో చేద్దామని పత్రికలు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. నీ వల్ల కాదన్నాడు దేవుడు. యేసుప్రభు కనపడి ఏం చెప్పాడు, నీ వల్ల కాదు, మునికోలునకు ఎదురు తన్నుట నీకు చేత కాదు, సాధ్యం కాదు. పెద్ద పెద్దోళ్ళే మట్టి గరిచారు అవకాశాలు వినియోగించుకోక. అందుచేత చిన్న జీవితం ఇది. ఈ చిన్న జీవితంలో దేవునికి ఎంత దగ్గరగా ఉంటే అంత దగ్గరగా ఉందాం. ఆ దేవునికి దగ్గర ఉండి చచ్చిపోదాం, అంతే చాలు. ఇంకేమొద్దు, ఇంకెంతకంటే ఏం కావాలి. పోతే అక్కడ ఉంటాం మళ్ళీ ఆయనతోనే. దూరం అయి చావడం ఎందుకు. ఇది మొదటి పాఠం. ఈ మొదటి పాఠం నా జీవితానికి ప్రయోజనకరమైందని మీకు అనిపిస్తే హృదయం అనే పలకపై ముద్రించుకోండి అని మనవి చేస్తున్నా. ఇక రెండవది హవమ గారి జీవితంలో ఆవిడ చేసినటువంటి మరొక తప్పిదం. అది ఒక పనికి మాలిన వాడొచ్చి దేవుని మాటపై అనుమానాస్పదంగా ఒక ప్రశ్న వేస్తే పడిపోయింది. ఎలా? ఇది నిజమా? వినగానే ఏమో అనేట్టు ఉంది. అది అలానే ఉంది చూడండి. ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పాడా? అంటే ఏమో చెప్పాడని అనుకున్నాను ఎంతకాలం, కానీ నువ్వు అడిగిన తర్వాత ఏదో డౌట్ వస్తుంది, ఒక్కసారి అగు చెక్ చేసుకుంటా వాట్సాప్లో అన్నట్టుంది. ఏం చేశాడు? దేవుని ఒకప్పుడు నమ్మిన వాక్యమే అది. ఆయన మీరు మీరు ఖచ్చితంగా చేస్తారన్నాడు ఇందాక 17వ వచనంలో, రెండవ అధ్యాయం. మీరు నిశ్చయముగా చచ్చేదరు అన్న. అంత గట్టిగా చెప్పి నిశ్చయముగా అంటే అర్థం ఏంటి? ఏ దారిన పోయే దాన వచ్చి చెప్పినా మీరు వెనకడానికి ముందే చెప్పాడు డైరెక్ట్గా. ఖచ్చితంగా చచ్చిపోతారని చెప్పాడు. చావు అనగానే ఆత్మీయ చావు కావచ్చు, అంతేనా? ఫిజికల్ డెత్తే కాదు, స్పిరిచువల్ డెత్ కూడా కావచ్చు. వాడొచ్చి మాట్లాడేంతవరకు బండి బాగానే నడిచింది. కానీ ఒకడొచ్చి అలా గెలికాడు, అంతే. అలా విత్తనం వేశాడు. ఏమంటుంది? ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పాను అని అడిగినందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పంతోనే. అందుకు సర్పము, మీరు చావరు. దేవుడు ఏం చెప్పాడు? నిశ్చయంగా చచ్చేదరు. వీడు చావరు. ఒకప్పుడు తింటే ప్రమాదం, తింటే దూరం అవుతామని గట్టిగా నమ్మిన ఆవిడే ఒక దారిన పోయేవాడు వచ్చి, దేవుడు అన్నీ చెప్తాడు, అన్నీ జరుగుతాయంటే, దేవుడు 100 చెప్తాడు, అన్నీ జరుగుతాయంటే, నువ్వు తిని చూడు, నన్ను తర్వాత నన్ను అడుగు, నువ్వు తిన్న తర్వాత నాకు కనపడి నీతో మాట్లాడతాను. తర్వాత వాడు లేడికి వెళ్ళిపోయాడు. 7 తిరిగింది, వెళ్ళిపోయాడు, అంతే. కొంపను కూల్చినవాడు, దేవునికి దూరం చేసినవాడు. రెండో తప్పిదం ఏంటి? మన విశ్వాస జీవితం సాఫీగా జరిగే క్రమంలో మనకెవరో తగులుతారు. ఆ తగిలినోడు మనల్ని బలపరిచేవాడు కాదు,
పాడు చేసేవాడు. ఏం పాడు చేస్తాడు? నిన్ను దేవుని నుంచి దూరం చేయడానికి, ఆయనను నీ మధ్య తక్కువ చేసి మాట్లాడడం, ఆయన పని, ఆయన మాటలు, ఆయన పరిచర్యను తక్కువ చేసి నీకు పరోక్షంగా చూపించడం. ఎవరిని వాడుకున్నాడు సాతాను? సర్పాన్ని. హవ్వ జీవితంలో, మన జీవితంలో కూడా చాలా సర్పాలు ఉన్నాయండోయ్. ఇలా అలా గెలుగుతుంటారు వచ్చి. ఈ సర్పాలన్నీ ఏ సర్పాలు? దయ్యం పట్టిన సర్పాలు. ఎక్కడుంటారు? మన పక్కనే, మన దగ్గరే. వీళ్ళేమంటారు? అవసరమా? ఇప్పుడు అవసరమా? వారానికి ఒక రోజు వెళ్తున్నావు, ఆదివారం, సోమవారం కూడా ఆయన మాటలు వినాలా, మంగళవారం కూడా వినాలా? ఏంటి జీవితం ఇది? వేరే దానికోసం నిన్ను నడిపించడం. యవనస్తులు ఉన్నారనుకోండి, మీరు కాలేజీలో చదువుతున్నారనుకోండి, అక్కడ చాలా సర్పాలు ఉంటాయండోయ్. ఓయ్ స్టూడెంట్స్, మీతోనే మాట్లాడుతున్నా. మీ కాలేజీల్లో బుస్సులు చాలామంది ఉంటారు. బుష్షులు కాదు, జార్జ్ బుష్షులు కాదు, కాటేసే సర్పాలు. వీళ్ళు ఏమంటారు? నువ్వు వాళ్ళ దగ్గర పొరపాటున దేవుడు, బైబిలు, మందిరం అన్నావు అనుకో, ఒరే నీకేం పోయే కాలం వచ్చింది, ఈ వయసులో దేవుడు అంటున్నావు అంటారు. అంతే. ఈ వయసులో చూడు, ఈ వయసులో దేవుడు అంటున్నాడు. ఈడు కంప్యూటర్ కాలంలో ఉండాల్సినోడు కాదు ఈడు. అబ్బా, ఆ మాట ఊరేసుకొని చావాలి ఇప్పుడు మనం. ఎందుకు? ఇజ్జత్ పోదు. ఇప్పుడు బైబిల్ పట్టుకొని బయటికి వెళ్తే, నా ఫ్రెండ్స్ ముందు నేను బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తే పరువు పోదు. అందుకే ఇంత పెద్ద బైబిల్ వద్దు, చిన్నది చాలు. పాకెట్లో భూతత్వం పెట్టినా కనపడదు ఏముంది అందులో. పాకెట్ బైబిల్స్ తెలీదా మీకు? జోలో పెట్టుకొని వస్తారు కొంతమంది బైబిల్స్. ఎందుకు తెచ్చారో అర్థం కాదు. తెస్తారా కొన్ని చోట్ల, అంటే ఇక్కడ కాదు, జనరల్గా చెప్తున్నా. చిన్న బైబిల్ స్టైల్గా తెస్తారు, అలా తెచ్చి అలా తెరుస్తారు. ఏమీ కనపడదు, ఎందుకు తెచ్చాడో తెలియదు. కానీ విషయం ఏంటంటే, పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే బైబిల్ తెరిచి, ఈ ప్రబుద్ధులకు ఏ పుస్తకం ఎక్కడుందో తెలియదు. అదొక ప్రాబ్లమే. తీస్తారు అంతే. ఆయన ఆదికాండం చెప్తుంటాడు, లేదా ప్రసంగి గ్రంథం చెప్తుంటే ప్రకటన గ్రంథం చూస్తుంటాడు. ఇక్కడ ఏ పుస్తకం ఎక్కడుందో తెలియదుగా. కారణం, మనకు దేవుడు తక్కువైపోతాడు జీవితంలో. దేవుని మాటలు తక్కువైపోతాయి. తక్కువ అవడం అంటే ఆయన ఎన్నో చెప్తాడులే, చిన్నప్పటి నుంచి చిన్నవే అనే ఫీలింగ్లోకి వచ్చేస్తాం మనం. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు శాశ్వత కాలము, ఎప్పటికీ పెద్దవాడే కానీ ఎప్పుడు చిన్నవాడు కాడు. మనం అనుకోవచ్చు, ఓ చిన్నప్పుడు నేను చాలా అనుకున్నాను కానీ అవన్నీ కాదు, ఇప్పుడు నేను పెద్దోడిని అయిపోయాను కదా అని అనుకుంటాం. మనం ఎంత పెద్దోళ్ళైనా దేవుని దగ్గర బచ్చాలమే. ఇప్పుడేదో మనకు వయసు వచ్చిందని, ఇప్పుడేదో మనం పెరుగుతున్నామని, ఇప్పుడేదో తెల్లంటకలు వస్తున్నాయని మనం పెద్దోళ్ళమన్న ఫీలింగ్ దేవుని దగ్గర ఇవ్వకూడదు. మనం తల నెరిసినా దేవునికి పిల్లలమే అవుతాం. మనం సొంత జ్ఞానం, సొంత ఆలోచనలు, స్వబుద్ధితో దేవునిని, ఆయన ఆజ్ఞలను, ఆయన మాటలను, ఆయన విధులను మనము తక్కువ చేయడం అనేది ప్రారంభిస్తే అది స్వకీయ నాశనం అవుతుంది. తింటే చచ్చిపోతారని దేవుడు చెప్పిన మాట ఈవిడ ఒకప్పుడు నమ్మింది కదా. ఒకప్పుడు నమ్మిన మాటే అది, గౌరవించిన మాటే అది, లోబడిన మాటే అది. ఆ మాట ఈరోజు వీడొచ్చి మాట్లాడిన తర్వాత తక్కువైందా నీకు? వాడొచ్చి మాట్లాడనంత వరకు ఆ మాట గొప్పది. ఒక పనికిరాని వానితో స్నేహం జరగనంత వరకు, ఒక పనికిరాని వాడితో స్నేహము స్టార్ట్ అవ్వడం వరకు ఆ వాక్యం నీ దృష్టిలో గొప్పదే. వాడు వచ్చిన తర్వాత తక్కువైంది నీకు. హవమది అదే కదా జరిగింది. ఏ మాటనైతే కట్టుబడి బతికిందో, ఏ మాటకైతే, ఏ ఆజ్ఞకైతే లోబడి బతికిందో, ఏ ఆజ్ఞకైతే భయపడి బతికిందో, వీడొచ్చిన తర్వాత భయం పోయింది. కాదా తప్పు? కాదా తప్పు? మీరు అది తప్పు అని అంటే మన జీవితం ఎలా ఉంది? మన బతుకు ఎలా ఉంది? అలా లేదా? సాఫీగా జరుగుతుంటుంది మన విశ్వాస ప్రయాణం, సాఫీగా జరుగుతుంటుంది మనం ఈ యొక్క విశ్వాస జీవితం. ఎవరో మన జీవితంలో ఎంటర్ అయ్యేంత వరకు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవరో
వాళ్ళొచ్చి ఎంటర్ అయ్యేంత వరకు దేవుడు అంటే భయము, వాళ్ళొచ్చి ఎంటర్ అయ్యేంత వరకు దేవుడు అంటే భక్తి, వాళ్ళొచ్చి ఎంటర్ అయ్యేంత వరకు దేవుని వాక్యం అంటే అబ్బో దేవుని వాక్యాన్ని నేను మీరను అని. ఎందుకు? ఒకప్పుడు గొప్పదైన వాక్యం ఈరోజు ఎందుకు తక్కువైంది నీకు? చదువులను బట్టి బిజీ అయిపోతున్నాం. ఒకప్పుడు చదువులను బట్టో, పనులను బట్టో, ఇంకా వ్యాపారాన్ని బట్టో మనం బిజీ అయిపోతున్నాం. ఇవి లేనప్పుడు ఆ వాక్యం కోసం ఇంత కేటాయించాంగా, ఇవి వచ్చిన తర్వాత నువ్వు కేటాయించడం తక్కువైపోతుంది అని అంటే నీ జీవితానికి ఆ వ్యాపారం ఒక సర్పమైంది, నీ జీవితానికి ఆ చదువు ఒక సర్పమైంది, నీ జీవితానికి ఆ ఉద్యోగం ఒక సర్పమైంది. మీరు భోజనము చేసినా పానము చేసినా దేవుని మహిమ కోసం చేయాలి. సాకులు చెప్పారట, రాజుగారు తన కుమారుని కోసం పెండ్లి విందు ఏర్పాటు చేశారు రమ్మని చెబితే ఒకడు వ్యాపారం ఉందని చెబుతున్నాడు, ఒకడేమో ఎడ్లు కొన్నానంటున్నాడు, మరొకడేమో పొలం పని ఉందంటున్నాడు, మరొకడు రీసెంట్గా మ్యారేజ్ అయింది డిస్టర్బ్ చేయదంటున్నాడు. కొరడా తీసుకున్నాడు. ఎవడికి రా చెప్పేది నువ్వు? మత్తయి సువార్త 22 చదవండి. తర్వాత బెల్ట్ తీసుకున్నాడు దేవుడు సాకులు చెబితే. ఎందుకు రాలేదు విందుకు అని అడుగుతున్నాడు. ప్లీజ్, కుదిరితే, వీలైతే, ఇవేమి లేవు. పెద్దోళ్ళను దేవుడు అలా కరివేపాకు తీసేసినట్టుగా తీసేశాడు. ఈరోజు మనం గేమ్స్ ఆడితే దేవునితో ఆర్ వీ డూయింగ్ దట్? దట్ ఈస్ ద క్వశ్చన్. హమ్మ చేసిన తప్పేంటి? ఒక పనికి రానివాడు తన జీవితంలో తగిలేసరికి వాడి సలహా పెద్దదైంది, వాడి మాట గొప్పదైంది, దేవుని మాట తక్కువైపోయింది, దేవుని ఆజ్ఞ తక్కువైపోయింది. లెట్ us examine ourselves. సండే స్కూల్లో పిల్లలు చక్కగా భయము, భక్తి, ప్రార్థన అని పెరుగుతారు. ఈ 10వ తరగతి పాస్ అయిన తర్వాత కొమ్ములు వస్తాయి. ఎందుకు? సర్పాలు ఎంటర్ అయ్యాయి జీవితంలో. ఎవరు ఆ సర్పాలు? అర్ధజ్ఞానం కూడా కాదు, హాఫ్ నాలెడ్జ్ అంటే ఎక్కువ అంటానేమో. అరపావు జ్ఞానం ఉన్నోళ్ళు ఉంటారు కదా చుట్టూ, అరపావు, సిటీ, బైకులు, సిగరెట్లు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అలాంటి వారి కాటుకు బలైపోతున్నారేమో, జాగ్రత్త. ఆఫీసులకి వెళ్తే పార్టీలు, క్లబ్బులు, పబ్బులని చుట్టూ నిన్ను తీసుకొని వెళ్తున్నారేమో, జాగ్రత్త. దుష్టుల ఆలోచన చొప్పున నడువకు, అది దేవుని మాట. పాపుల మార్గమున నిలువకు, అది దేవుని మాట. అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండకు, అది దేవుని మాట. ఏం చేయాలి అలాగైతే? యెహోవా ధర్మశాస్త్రం అందు ఏం చేయాలి? ఆనందించొచ్చు, ఆవలిస్తూ కాదు, ఆనందించొచ్చు. దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక ఫలమిచ్చు, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. మరి దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. నువ్వు పొట్టు, నీకు తగిలే వాళ్ళందరూ పొట్టు. నువ్వు కాదంటే నీతో నాకు బెట్, ఛాలెంజ్. జాగ్రత్త. లోకము నీకు అందంగా కనబడవచ్చు, లోకము నీకు ఆకర్షణీయంగా కనబడవచ్చు, లోకస్తులు నిన్ను ఆకర్షించవచ్చు. వారితో స్నేహాన్ని బట్టి, వారితో బంధాన్ని బట్టి నువ్వు దేవుని మాటను తక్కువ చేసి నీ జీవితాన్ని కష్టాల్లోనికి నెట్టించుకోకు. ఇది రెండవది. మొదటిది, దేవుడు తనకు సమీపంగా ఉండే స్థితి ఆవిడ గుర్తించక దూరం అయిపోయింది. ఏదేనును గుర్తించలేదు, ఏదేనులో ఉన్న స్థితిని గుర్తించలేదు. దేనికోసం ప్రాకులాడి తనకు కాని దానికోసం, తనది కాని దానికోసం పరుగులెత్తింది. ఆ తప్పు మనం చేయకుండా జాగ్రత్త పడదాం. 2, ఒకప్పుడు గొప్పదైన వాక్యమే ఈరోజు మనం ఎదిగిపోయి తక్కువ చేసుకుంటున్నాం. ఇప్పుడు అంటారు కదా తల్లిదండ్రులు, నేను చాలా పెద్దోడైపోయావు, మా మాట ఎక్కడ వింటావు నువ్వు అని అంటే థ్యాంక్ యూ అనకూడదు. నువ్వు గొప్పగా కాలరెగరేసే మాట కాదు ఇది. నువ్వు సిగ్గుతో తల దించుకోవాలి. ఇక ఈ రోజుకి ఇంకొకటి మాట్లాడుకొని ముగిద్దాం. మూడవది, ఒకడు
నిన్ను పాపములో పడేయడానికి వచ్చాడు శోధిస్తూ. అప్పుడు నువ్వు ఎలా ఆన్సర్ చేయాలి? సొంత జ్ఞానంతో కాదు. మీరు చావనే చావరు తిను అని అంటే ఒకసారి దేవుని అడిగి చెప్తానుండా అనాలి కనీసం. నిజమా? అవునా? ఎందుకో నువ్వు చెప్తుంటే కరెక్ట్ అనిపిస్తుంది, కొద్దిసేపు ఆగు అని చెప్పేసి వెళ్ళి పండు దెంపుకో తినేసింది కూడా. కానీ అదే అపవాది, అదే శోధకుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గర కూడా వచ్చాడు. ఈ రాళ్లను రొట్టె చేసుకుని తింటే నీ కడుపు నిండుతుంది, ఒకసారి ఆలోచించన్నాడు. ఆయన అప్పుడు నిజమా? అవునా? ఒకసారి ఆగనలేదు. ఆయన ఏమన్నాడు? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించును. అంటే శోధనను యేసుక్రీస్తు ప్రభు ఎలా ఎదిరించాడు? వాక్యము చేత. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో ఉన్న మాటను ఆయన అక్కడ కోట్ చేశాడు. ఏంటది? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని శోధనను వాక్యము ద్వారా ఇలా ఎదిరించాలని చెప్పాడు. మనకు శోధనలు వస్తే రావని కాదు, ఆ శోధనలను మనం ఎలా ఎదుర్కొంటున్నాం? యేసుప్రభులా ఎదుర్కొంటున్నామా? హవ్వమ్మలా ఎదుర్కొంటున్నామా? హవ్వమ్మ గారు వాక్యాన్ని పక్కన పెట్టి ఎదుర్కొంది, పడిపోయింది. యేసుప్రభు వారు వాక్యం అనే ఖడ్గంతో ఎదుర్కొన్నాడు, విజయుడై మనకు చూపించాడు ఇలా ఎదిరించాలి, ఇలా జయించాలని. పండు చూపాడు సాతాను హవ్వమ్మ గారికి, రాళ్ళను చూపాడు అదే అపవాది యేసు ప్రభుకు. ఈరోజు మనకు ఐటెంలు మారుతాయి అంతే, చూపించడం మాత్రం మానదు. వాడు చూపించడం మానడు, మనకి ఇంకొకటి ఏదైనా చూపిస్తాడు. అవి చూసి వాక్యము ద్వారా ఎదుర్కోక ఆ శోధనను సొంత ఆలోచనతో ఎదుర్కొంటే హవ్వమ్మలా దెబ్బతినిపోవడం తప్పితే ఇంకేం జరగదు. ఎలా ఎదుర్కోవాలి? వాక్యముతో. దేవాలయము పైనుండి కిందికి దూకితే దూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారని వాక్యం సెలవిస్తోంది, దూకు అని అన్నాడు అంతే. నీ పాదములు రాయికి తగలకుండా ఆయన తన దూతలను పంపించిన ఉంది కదా అని అంటే వెంటనే యేసు ప్రభు చెప్పింది, నీ దేవుడైన ప్రభువును శోధించకూడదు. అది ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 16వ వచనంలో ఉంటుంది. చెక్ చేయండి ఒకసారి, ఎందుకైనా మంచిది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 16వ వచనం, క్విక్. మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధించకూడదు. వాక్యం. యేసుప్రభు వాక్యం ద్వారా ఎదుర్కొన్నాడు. నాకు సాగిలపడి నమస్కరిస్తే ఈ లోక రాజ్యములని నీకే ఇచ్చేస్తాను. ఎంత పెద్ద ఆఫర్ అది వాడిచ్చాడు. లోకాన్నే చూపించి నాకు మొక్కితే చాలు ఇవన్నీ ఇచ్చేస్తాను అన్నాడు. మరి ఆయన ఏమన్నాడు? నీ దేవుని తప్ప వేరొకరిని సేవించకూడదు. అదే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 13వ వచనమా? చెక్ ఇట్. దేవుని మాత్రమే సేవించాలనే మాట ఉంటుంది. 13వ వచనం, భయపడి ఆయనను సేవించాలి. అది పాయింట్. ఆయన సేవించాలి. నువ్వెవడరా నాకు మొక్కమని చెప్తున్నావు అని అన్నాడు అంతే. నాకు మొక్కమని చెప్తావేంటి? వాక్యం. లోకరాజ్యములన్నిటినీ చూపించిన చెక్కు చెదరకుండా వాక్యముతో వాడిని ఎదుర్కొని ఓడించిన ప్రభు మన ముందుంటే వాడు మనకు లోకాన్ని ఏం చూపించాడు? లోకమంతా చూపించేంత అంత సీన్ లేదు మనకు. ఏ చిన్న ఒక అరగజం చూపిస్తే చాలు పడిపోతాం. వాడికి బాగా తెలుసు ఎవరికి చెట్టు చూపించాలి, ఎవరికి లోకం చూపించాలి. చెట్టు చూపించిన వాళ్ళకి చెట్టు చూపించాడు, లోకం చూపిస్తే పడిపోతారనుకుంటే ఇక్కడ ఫెయిల్ అయ్యాడు. ఈరోజు నీకేం చూపిస్తున్నాడు, నాకేం చూపిస్తున్నాడు, మనకేం చూపిస్తున్నాడు? చూపించి రా రా అంటున్నాడు. వాడు ఏం చేయాలి అప్పుడు? నా దేవునితో ఉండే భాగ్యం నాకుండగా నీతో ఎవడొస్తాడరా అని వానికి ఆన్సర్ చెప్పి సైలెంట్ చేయాలండి, నోరు మూయించాలి. ఎప్పుడైనా మన జీవితంలో ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ సందర్భంలో వాక్యం అయితే ఎలా నన్ను నడిపిస్తుంది? నీ వాక్యమే నన్ను నడిపించును అని పాటకు పరిమితం చేసి నడిపించాల్సిన అవసరం ఏర్పడినప్పుడు వాక్యాన్ని పట్టుకోకపోతే ఇంకెక్కడ నడిపిస్తుంది?
వాక్యం నడిపించును అంటే మనము దగ్గరికి వెళ్తే నడిపిస్తుంది వాక్యం దగ్గరికి. మన పాదములకి ఇది ఎప్పుడు దీపంగా ఉండాలి, మన త్రోవలకు ఎప్పుడు అది వెలుగుగా ఉండాలి. ప్రత్యేకించి సాతాను మంచి మాటలతో, మాయమాటలవి, మంచి మాటలతో వాడు మనల్ని దేవునికి, ఆయన పనికి దూరం చేసే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు మనం చేయవలసిందే వాక్యముతో వాడిని ఎదుర్కోవాలి. వాక్యాన్ని పక్కన పెడితే మనము కష్టాల ఊబిలోనికి కూరుకోకపోక తప్పదు. ఏదెనులో తల్లి పాఠాలు, అది మన అంశం. మొత్తం ఎన్ని? 6. ఎన్ని మాట్లాడుకున్నాం? 3. మిగిలిన 3 మనం తదుపరి ఆరాధన కార్యక్రమంలో మాట్లాడుకుందాం. కానీ ఈ 3 పాఠాలు ఈరోజు మన జీవితానికి ఎంతవరకు అవసరం అన్నది అందరూ ఆలోచించండి. పెడచెవిన పెట్టకుండా, వినిన వారు మాత్రం ఎవరు ఉండకుండా, అలా విని అలా వదిలేయకుండా, మంచి నేలను పడిన విత్తనాల వల్ల ఈ మాటలు మన హృదయంలో ఉండి అవి మన జీవితాన్ని బలపరిచేలా మనం మలుచుకోగలిగితే మనం బుద్ధిమంతులం అవుతాం, జ్ఞానవంతులు అవుతాం. ఒక్కసారి నెంబర్ వేసుకుందామా, జ్ఞాపకం చేసుకుందాం. 3 ఏంటో? నెంబర్ 1, దేవుడు మనకిచ్చిన ఏదేను స్థితి అది గుర్తించాలి. లేని వాటి కోసం పరుగెత్తి ఈ భాగ్యాన్ని కోల్పోకూడదు. 2, ఒకప్పుడు గొప్పదైన దేవుని వాక్యము, దేవుని గ్రంథము, దేవుని పరిచర్య తర్వాత కాలంలో ఎందుకు మనకు అది తక్కువైపోతుందని అడిగితే ఇలాంటి వాడు ఎవడో తగిలాడు. అలా ఎవరు తగిలినా వాళ్ళ ప్రభావం మన మీద పడకుండా మనం చూసుకోవాలి. 3, మనం మాట్లాడుకుంది శోధనను ఆవిడ వాక్యముతో ఎదుర్కోలేదు, అందుకే ఓడిపోయింది. ఏదెనులో ఓడిపోయింది, ఆ ఏదెనును కోల్పోయింది. సొంత ఆలోచనతో, సొంత జ్ఞానంతో, స్వబుద్ధితో మనము శోధనలు ఎదుర్కోకుండా వాక్యముతో ఎదుర్కోవడం ఎప్పుడు శ్రేయస్కరం. యేసుప్రభు ఎలా ఎదిరించాడో మనం నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా మన జీవితానికి గొప్ప పాఠాలుగా, చెయ్యి పట్టుకొని నడిపించే ఒక చక్కని మార్గనిర్దేశకులుగా ఈ మాటలన్నీ ఒక ఔషధ మూలికలుగా పనిచేయాలని కోరుచు ఈ మాటలు ముగిస్తున్నాను. నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మా జీవితాలు ఎలా ఉన్నవో మేము పరిశీలించుకున్నట్టుకు మీరు ఇచ్చినటువంటి ఇంత చక్కని సువర్ణ అవకాశమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఏదెనులో తల్లి పాఠాలు, ఆ తల్లి జీవితాన్ని ఏదెనులో తండ్రి మా ముందుంచి మీరు మాతో మాట్లాడుచుండగా మా బ్రతుకులు ఎలా ఉన్నాయో మేము పరిశీలించుకున్నట్టుకు మీరు ఇచ్చినటువంటి ఈ స్థితిని బట్టి, ఈ అవకాశమును బట్టి, ఈ సమయమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. బతుకు చాలా చిన్నది, జీవితం చాలా చిన్నది. ఈ చిన్న జీవితంలో మీకు ఎల్లప్పుడూ దగ్గరగా ఉండి మేము బ్రతికి ఆ ధన్యకరమైనటువంటి స్థితిలో మేము కన్నుమూయుటకు మేము ప్రయాణం చేయలాగున సహాయం చేయమని, విన్న ప్రతి మాట ప్రతి ఒక్కరి హృదయాల్లో గొప్పగా ఫలించులాగున సహాయం చేయమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.